అనే మనసుతో మీరు ఉండాలని కోరుతున్నాను. చాలాసార్లు నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతామయ్యా, నువ్వు మాట్లాడితే మేము దీవించబడతామయ్యా అలాంటి మంచి మంచి మాటలన్నీ మాట్లాడతారు. కానీ నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా లోబడతానయ్యని ఎప్పుడన్నా మాట ఇచ్చావా? నువ్వు మాట్లాడితే ఖచ్చితంగా సరి చేసుకుంటాను ప్రభు అని ఎప్పుడన్నా మాట ఇచ్చావా? నిజానికి అది కదా, నాతో మాట్లాడు ప్రభువా అని అడిగేటప్పుడు మనం చేయాల్సిన నిబంధన అది కదా. నువ్వు మాట్లాడు, లోబడతానో లేదు తర్వాత చూసుకుందాం, కానీ ముందు మాట్లాడవయా అనేది ఏం సంస్కారం? అది మంచి హృదయం కాదు కదా. అంచేత మీ మనస్సులోనే ఆ మాట అనుకోండి, నువ్వు మాట్లాడితే నేను లోబడతాను ప్రభువా, సరి చేసుకుంటాను, దాన్ని పాటించడానికి యథాశక్తి ప్రయత్నం చేస్తాను, అందుకొరకై నీ కృపను కోరుకుంటున్నాను ప్రభు అని మనసులో చిన్న ప్రార్థన చేసుకుంటే అది చాలా మంచిది. నాతో ఏకీభించిన వారు ఏమనాలి? ఆమేన్. బిడ్డలారా, నా వైపు చూస్తూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. ఒక ఆలోచన మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. మత్తయి సువార్త 14వ అధ్యాయం 22 నుండి. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. ఆమేన్. చక్కగా మీరు నోట్సులు ఇవన్నీ వదిలేసి ప్రశాంతంగా నా ముఖం చూస్తూ వినండి. దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రియులారా, గమనించాలని కోరుతున్నాను. ఆయన శిష్యులను తనను వదిలి వేరే ప్రాంతానికి వెళ్ళాలని బలవంతం చేశాడంట. హీ ఫోర్స్డ్ డిసైపుల్స్ టు లీవ్ హిమ్. అసలు ఆ మాట మీకు అరుగుద్దా? నాకైతే చాలా కష్టం అనిపించింది. వాళ్ళు ప్రభువు కొరకు లోకాన్ని, వృత్తులను, వలలను, పడవలను, జీవనాధారమును, బంధాలను కాదు, చివరికి మినిమం తన కుటుంబాన్ని కూడా వదులుకుని వచ్చిన వాళ్ళండి. ఇక అంతకన్నా వదులుకోవడానికి ఏముంది ఎవరికైనా? వారికి యేసయ్య తప్ప మరొక ప్రపంచం లేదు కదా. మన పనులు మనం చేసుకుంటూ ఖాళీ ఉన్నప్పుడు ప్రార్థన చేసే మనకే యేసయ్య అంటే పిచ్చి ప్రేమని ఫీల్ అవుతాం కదా. కానీ అసలు యేసు తప్ప ఇంకొక పనేమి లేకుండా బతికే వాళ్ళు ఏమనాలి మరి? మన కార్యాలలో మనకు సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతగా ఆరాధించే రకం మనం. తనకంటూ అసలు కార్యమేమి లేకుండా దేవుని కార్యమే జీవితంగా బతికే ఉన్న ఏమనాలి మరి? అందుకే నేను ఎప్పుడు నా ప్రసంగాలు చెప్తాను, పౌలయ్య గారికి స్టెఫెన్కి వేసిన కుర్చీ నాకు వేస్తాడని అనుకోని ఎట్టి పరిస్థితులు వేయడు, వేస్తే వాళ్ళకి అన్యాయం చేసినట్టు అంటాను నేను. నా బతుకేంటి, నా సమర్పణ అంటే, నా స్థాయి అంటే నాకు అంతటికి అర్హత లేదు. ఏమో ఇంకా ఆయుష్ ఉండి కష్టపడితే సరే వేరే సంగతి. ఇప్పుడు చెప్తే మాత్రం ఆ కుర్చీ రాదు. ఏదో కుర్చీ వేస్తాడులే, అంత అడ్డగోలుగా ఆశించే బుద్ధిహీనత అయితే లేదు. ఊపిరి తక్కువ, ఊరికి ఎక్కువైతే మధ్యలో చచ్చిపోవటం ఏముండదు. వి మస్ట్ అండర్స్టాండ్ ఫర్ వాట్ వి డిజర్వ్. మనం దేనికి అర్హులమో అర్థం చేసుకోకపోతే ఎట్లా? మోడీ గారు లాంటి శక్తివంతమైన గవర్నమెంట్లో క్యాబినెట్ మినిస్టర్ బెర్త్ కొట్టడం అంత ఈజీ కాదు. అది కొట్టాం కాబట్టి మోడీ గారి కుర్చీ మీద కన్నేస్తే దుర్మార్గం, పాపం అవుతుంది. నీ అర్హుడవే ఆ క్యాబినెట్లో సీట్ రావడం అంటే, కానీ అర్హతను ఎక్కువ ఊహించుకుంటే డేంజర్ అయితే. అభిషేకించబడ్డ కెరూబై కాలుచున్న రాళ్ల మధ్యలో దేవుని సింహాసనానికి అతి సమీపంగా సంచరించగలగటం ఆశామాసి రేంజ్ కాదు. అట్లని దేవుని కుమారునితో సమానంగా చేసుకోవాలని ఆశించడం సాతాను లక్షణం అయింది కదా. అందుకనే స్పష్టంగా చెప్పాడు పౌలయ్య గారు, ప్రతి వాడితో ఎంచుకొన తగ్గిన దానికంటే పొర్రపాటు కూడా కొంచెం కూడా ఎక్కువగా ఎంచుకోవద్దు. చాలా డేంజర్ అది.
మోటారు సైకిల్ వేగంగా వెళుతూ ఉండడం నా ప్రతిభే అనుకుంటే కనుక ఆ తర్వాత వేరే ఉంటుంది ముచ్చట. అంచేత నేను ఒక ప్రశ్న మీ ముందు పెడతాను, చాలా సీరియస్గా, చాలా తక్కువ టైమే మాట్లాడాలి. ఏమిటి అంటే, ఆయన తప్ప మరొక ప్రపంచం లేదు. పగలు రాత్రి మొత్తం ఆయనే లైఫ్ వాళ్ళకి. చుట్టాల ఇంటికి వెళ్తాం, భార్య బిడ్డల దగ్గరికి వెళ్తాం, ఇంకేమీ లేదుగా. 24 ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి, సముద్ర పొడ్డు అయితే, కొండ అయితే, లోయ అయితే, అడవి అయితే ఆయన తప్ప ఇంకొక ప్రపంచం లేదు వాళ్ళకి. అలాంటి వాళ్ళని మీరు నన్ను వదిలిపెట్టి పండరాన్ని బలవంతం చేయటం అంటే ఎట్లుంటుంది? వాళ్ళు ఇష్టపడలేదు వెళ్ళడానికి. వద్దు ప్రభా ప్లీజ్ అయ్యా, నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్ళాం ప్రభు, కొంచెం ఇక్కడ కూర్చుంటాంలే, పోనట్లయితే నువ్వు కూడా మాతోరా, అసలు నిన్ను వదిలిపెట్టి అసలు ఊహే మాకు నచ్చట్లేదంటే ఆయన వారిని చెప్తుండే వెంటనే వెళ్ళండి మీరు అని బలవంతంగా గెంటేసి, ఇంతకీ అనుకున్న ప్రైవేట్ వ్యవహారం ఏమిటంటే ప్రార్థన. ఎవడు నా దగ్గర ఉండకూడదు, ఎవడో చూడకూడదు, ఎవడు వినకూడదు, అసలు తలకానో పండకూడదు, నేను కాసేపు ప్రేయర్లో ఉండాలని కాసేపు ప్రార్థన చేసుకోవడానికి. తను తప్ప వేరొక లోకమే లేని వ్యక్తుల్ని పంపించేశాడంట. ఇది మనసులో పెట్టుకొని లాస్ట్లో ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, మీకు ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి నాకు. యేసు ప్రభు వారి ప్రార్థనా జీవితానికి సంబంధించి తిరుగులేని వచనం ఏమిటి? హెబ్రీ పత్రిక 5:7 కదా. ఎందుకంటే సేవ చేస్తున్న 3.5 సంవత్సరాలలో మాత్రమే ప్రార్థన చేసినట్టుగా అది రికార్డ్ చేయలేదు. శరీరధారిగా ఉన్న దినములన్నింటిలోనూ మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణం నుండి తప్పించగలమనికి ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించే భయభక్తులు కలిగి ఉన్నందున అంగీకరింపబడెను. నాకు అర్రగని పదం అది ఒకటే, యేసు ప్రభు అంగీకరింపబడటం ఏంటి? ప్రపంచాన్ని అంగీకరించేది ఆయన. కొన్ని సంవత్సరాలు అసలు జీర్ణంగా తిప్పలపడ్డ వచ్చినాం అది ఊర్బం. ఆయన ఇంకొకటి యాక్సెప్ట్ చేయడం ఏంటండి బాబు? నాకు ఒక్కొక్క మాట పట్టుకుంటుంది, ఇక నాకు రాత్రి బావులు ఎదురుండి సావదు. ఇదేంది నన్ను ఆయన ఎలాగో కెలికాను కనుక ఒక క్లారిఫికేషన్ ఇస్తాను వచ్చిన మీద మీకు. ప్రభువు నాకు నేర్పించిన పాఠం ఏంటంటే, దైవ కుమారుడే అయినా ఒక్కసారి నీకులాగా నాకులాగా శరీరములోనికి రక్త మాంసంలోనికి ప్రవేశిస్తే నీకులాగా నాకులాగానే దేవుని చేత మరలా అంగీకరింపబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అట్లా అంగీకరింపబడడానికి యేసుకే కన్నీటి ప్రార్థన అవసరమైతే, మహారోదనలు అవసరమైతే, ఆ పాయింట్ కూడా నోట్ చేసుకోండి. ఆ పాయింట్ కూడా మహారోదనతో కన్నీళ్ళతో ప్రార్థనలు విజ్ఞాపనలు సమర్పించి నందున కాదు, సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున. ఆ మాటకి అర్థం ఏంటి? కొంచెం కఠినంగా అంటారు, ఏమనుకోకండి. తెగేడిసి ప్రార్థన చేసే వాళ్ళు అందరిలో భయభక్తులు లేవు. ఐఎమ్ సారీ. కడవడు కన్నీరు గచ్చి కుమ్మరించి గుండెలు బాదుకునేవాడు, ఆడికి కన్నీటి ప్రార్థన అలవాటు అయింది తప్ప భయభక్తులు ఇంకా వంటపట్ల. ప్రార్థన ముగిసిన తర్వాత వాడి లాంగ్వేజ్ వేరు, వాడి భాష వేరు, వాడి వ్యవహారం వేరు, నిర్ణయాలు వేరు. ఆర్థికంలో కానీ, ఆధ్యాత్మికంలో కానీ, కుటుంబంలో కానీ వాడి నిర్ణయాలు వేరు. ఈ కఠినమైన మాట అడగనివ్వండి. కన్నీటి ప్రార్థనలు చేయుచున్న నీవు ఆ ప్రార్థన అనంతరం భయభక్తులు కలిగే జీవిస్తున్నావా? భక్తి తగ్గిన మాటలు కానీ, భయము లేని నిర్ణయాలు కానీ ఉన్నాయా? యు నీడ్ టు చెకప్. సరే, శరీరధారిగుణ దినమనింట్లో మహారోధంతో ప్రార్థన చేశాడంటే జనరల్గా ప్రేయర్ టైంని క్యాలిక్యులేట్ చేద్దాం. పగలా రాత్రా? మరి దానికి ఎంతసేపు ఆలోచించాలి మీద ఐఏఎస్ క్వశ్చన్ ఇది. 24 గంటల కాలావధిలో యేసు ప్రభు ప్రార్థనా సమయం ఎప్పుడు? ఖచ్చితంగా రాత్రే కదా. Luke 6:12 ఆయన ప్రార్థన చేయట యందు రాత్రి గడిపాను, పగలున్నంత వరకే పని చేయవలను. ఇవన్నీ యేసు ప్రభు యోహాను 9:4లో చెప్పిన ఫార్ములా. రాత్రి వచ్చుచున్నప్పుడు ఎవడో పని చేయడు, ప్రార్థన చేయాలి. ఇది ఎందుకు చెప్పారో ఇంకొక 5 నిమిషాలు మీకు అర్థమైంది. ఇప్పుడు ఆయన పగలంతా పని చేశారు. ఏం చేశారు? వడ్రంగి పని. అసలు ఆయన క్యారెక్టరైజేషన్ చేయాలంటే కూడా చాలా కష్టమండి. స్టీఫెన్ స్టీల్బర్గ్ లాంటి కూడా కష్టమే, డేవిడ్ క్యామరూన్ లాంటి కూడా కష్టమే దాన్ని చిత్రీకరించడం అంటే. ఎందుకంటే ఆయన రేంజ్ ఏంటి?
అసలు సృష్టికే ప్రధాన శిల్పి, ఆది సంభూతుడు, దైవ కుమారుడు, దేవుడితో సమానంగా ఉండి పెట్టే భాగ్యం, ఆయన రొమ్మును అనుకునే పొజిషను. అలాంటి వ్యక్తి ఈ భూమి మీదకి రావడమే ఒక వింత. ఒక వడ్రవాణి కొంపలో ఉండడం ఇంకా వింత. ఆయనకు ఒక స్పెషల్ రూమ్ ఉండి ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వాళ్ళ ఇంట్లో ఆ కాలంలో నా రూమ్ అంటానికి కూడా లేదు కదండి. ఆ మేకలు, చెక్కలు, పొట్టు, దరిద్రం అంతా అక్కడే అడ్జస్ట్ అవ్వాలి. ఆ స్థితిలో పగలంతా నాన్న ఇంకొంచెం స్టూల్ ఆడికి 10 రూపాయలు తీసుకురా, రే కొంచెం మేకలు కొట్టు, ఇది సూపర్ క్లీన్ చేయి, లాంటి పనులన్నీ చేసి 30 సంవత్సరాలు ఏ రాత్రి నిద్రపోలేదు. వీళ్ళని పడుకొని ఇచ్చి వెళ్ళిపోవటమే ఆయన పని, ప్రార్థన చేసుకోవటమే. ఇప్పుడు యేసు ప్రభు ప్రార్థనా సమయం, ప్రార్థనా కాలం అంతా రాత్రులే అనేది అందరికీ అర్థమైపోయిన విషయమే కదా. బహు అరుదుగా పగలు చేశాడు ప్రార్థన, అందులో ఇది ఒకటి. ఇది దీని తర్వాత యోహాను 17, దాని తర్వాత గెత్సేమని, అత్యంత అరుదుగా పగలు ప్రార్థన చేసిన సందర్భాలు మీకు బైబిల్లో కనబడతాయి. ఇప్పుడు మనసులో పెట్టుకోండి, ప్రతి రాత్రి బహుశా వీళ్ళు నిద్రపోతున్నప్పుడు ఆయన ప్రార్థన చేసి ఉండేవాడు. కాబట్టి ఈయన ఏడిపోయిందో, గొడవ ఏంటో, గోత్రం ఏంటో వాళ్ళకి పెద్దగా తెలియదు. ఇప్పుడు ఆయన ఏదో ఒక ఒత్తిడి చేస్తుంది ప్రార్థనలో గడపాలని, కొంచెం టైం ప్రేయర్ చేసుకోవాలనిపిస్తుంది. చుట్టూలు కూర్చున్నారు, రే మీరు వండరా ముందు అర్జెంటుగా, వాళ్ళని గ్రామానికి నేను వస్తాను. అమ్మో నువ్వు లేకుండా మేము వెళ్ళాం, ముందు వెళ్తారా లేదా, నిన్ను విడిచిపెట్టి వెళ్ళాం. ఈ అర్థవంతమైన, నమ్మకమైన, యోగ్యమైన తీర్మానాలు అన్నిటినీ కొట్టిపారేశాడు, బలవంతంగా పంపేశాడు. ఇంతమందిని బలవంతంగా పంపి ఆయన చేసింది ఏందయ్యా అంటే ప్రార్థన. ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ప్రార్థన చేయట కొరకే తనను అంటి పెట్టుకుని ఉన్న, తను తప్ప వేరొక ప్రపంచం లేని వారిని కూడా పంపేసి ప్రార్థన చేశాడు. రైట్? నా ప్రశ్న, ప్రార్థన కొరకే నువ్వు ఎవరినైనా పంపేసావా? ప్రార్థన కొరకే ఎవరినైనా వదిలేసావా? చాలా చిన్న ప్రశ్నలాగా కనిపించే అతిపెద్ద విషయం. ప్రార్థన కొరకే నువ్వు ఎవరినైనా పంపేసావా? ప్రార్థన కొరకే ఎవరినైనా వదిలేసావా? ప్రార్థన చేసుకోవడానికి వీలవ్వట్లేదని, ప్రార్థన చేసుకోవాలని, ప్రార్థన సమయం తగ్గించుకోవాల్సి వస్తుందని, ప్రార్థనతో కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుందని, ఆడెవడో దారైపోయేవాడు కోసమే, తానయ్య కోసమే, చుట్టం కోసమే ఇంత ఆలోచిస్తే, ఫ్రెండ్ కోసం ఆలోచిస్తే, యేసు తప్ప మరొక లోకము, ప్రపంచము తెలియకుండా అన్ని వదిలేసుకున్న వారిని పంపేశాడే. యేసు ప్రభువు వ్యవహార శైలి ఇంకొక వచనం చెప్తాను మీరు. యోహాను సువార్తలో 6:15, యోహాను సువార్త 6:15, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. చెప్పండి ఒకసారి, అసలు ఈ లైఫ్ స్టైల్ నచ్చుద్దా మనకి? ఈరోజు ఖచ్చితంగా లేదా అడావుడు చేస్తారా నాయన అని ఎరిగి ఆయన చేసిన పని ఏంటి? మరలా కొండ కంటే రాత్రి అంతా ఉన్నది అక్కడే, రాత్రి అంతా ఉన్నది అక్కడే. పొద్దున్న లేసి వచ్చేపాటికి ఇలా సెటప్ చూశాడు. ఒక మంచి కుర్చీ, బొకేలు, దండలు, ఈ బ్యాచ్ మొత్తం కనపడింది. చూసి తక్కువని మళ్ళీ పారిపోయాడంట. విజయదేవుడు మనకు ప్రపంచంలో ఇతరుల గురించి తెలియదు, యేసుప్రభు గురించి కూడా తెలియదు. పొద్దు గూగులు మనం మాట్లాడేది యేసుప్రభు గురించే. మళ్ళీ ప్రసంగంలో ముగిపి, రాత్రి నీ ప్రభుని ఎరుగుదువా, యేసును నువ్వు అంగీకరించగోరుతున్నావా, ప్రభుని తెలుసుకున్నావా? నువ్వేం తెలుసుకున్నావు చెప్పు? యేసు రక్షించును, యేసు స్వస్థపరచును. ఇంకా గట్టిగా మాట్లాడితే యేసు మరలా వచ్చును మాట్లాడబాకు. ఇంతకన్నా ముచ్చటే లేదు. ఈ దినమును తనను బలవంతముగా రాజును చెయ్యగోరుచున్నారని యేసు ఎరిగి ఆయన మరలా కొండకెళ్ళిపోయాడు. కొండకెళ్తే ఏం చేస్తాడో మనకు తెలియని ముచ్చట కాదు.
నేనంటాను, కొండకు వెళ్ళటం కొరకు, ప్రార్థన చేయటం కొరకు ఆయన తను ప్రాణంగా, తను తప్ప వేరొక లోకం లేనంతగా నమ్ముకున్న వారిని పంపేశాడు. కొండకు వెళ్ళుటకు, ప్రార్థనలో ఉండుటకు తన ఘనతలను, వైభవాలను, భాగ్యాలను వదిలేశాడు. ప్రార్థన కొరకు నువ్వు ఏమి వదిలేశావు? ఎవరిని పంపేశావు? ఇది కాస్త విపరీతముగా మీకు అనిపిస్తే నేనేం చేయలేను. ఒకవేళ ఆ విపరీతమైన ధోరణి మీలోకి రావాలని కోరుకునే ఈ మాట చెప్తున్నాను. అందులో కూడా అనుమానం ఏం అక్కర్లేదు. అసలు ప్రార్థనా జీవితానికి సంబంధించిన ఒక ఆలోచన, ఒక తలంపు, ఒక పద్ధతి, ప్రార్థనా జీవితంలో వృద్ధి సాధించుటకు, ప్రార్థనా సమయాన్ని పెంచుకున్నట్టుకు, తండ్రితో ఇంకాస్త ఎక్కువ సమయాన్ని గడపటానికి నీవు జీవితంలో ఏమి వద్దనుకుంటున్నావు, ఎవరిని వద్దనుకుంటున్నావు, దేనికి నో చెప్పగలుగుతున్నావు అన్న స్పష్టత నీకుంటే నాకు చూపించక్కర్లేదు. ఒక పేపర్ మీద రాయి, నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని, నా ప్రార్థన జీవితాన్ని వృద్ధి చేసుకున్నట్టుకే, మెరుగుపరుచుకుంటే దీనిని నా లైఫ్లోంచి నేను వద్దనుకుంటున్నాను, వీరిని కట్ చేయాలనుకుంటున్నాను. నేను చెప్తున్నాను, పేపర్ మీద రాయండి మీరు ఖచ్చితంగా. ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, నువ్వే చూసుకో, నువ్వే చదువుకో. అది పేపర్ మీద ఉండడం చాలా అవసరం. ఎందుకంటే మన భావోద్రేకపూరిత నిర్ణయాలు అప్పుడు ఉండే, ఆ తర్వాత అసలు ఏం తీర్మానం చేసుకోవడం కూడా తెలియదు మనకి. మీ ప్రేయర్ రూమ్లోంచి ఎవడు పడితే వచ్చే అవకాశమే లేకపోతే నేరుగా రాసి గోడ తగిలించా, భయం కూడా నీకు లేకపోతే. ప్రార్థనా జీవితము కొరకు నువ్వు ఏమి వదిలిపెట్టుకున్నావు, అదొక్కటే నా పాయింట్. ఎవరిని కట్ చేసావు? ఆ సన్మానానికి, ఘనతలకి అంటే నీకు దూరమై వెళ్ళిపోయి కొండ మీద కూర్చున్నాడు. మళ్ళీ ఏమేమి వద్దనుకున్నావు, ఎవరెవరిని పంపేశావు? దానియేలు 6:10 ప్రకారం దానియేలు ప్రార్థన కొరకే ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు. తన మనసులో తను ప్రార్థన చేసుకుంటే ఏ గొడవలు ఎవడు అడిగాడు? అంటే ఇప్పుడు దానియేలుతో మూర్ఖత్వం అందామా, మొండితనం అందామా, ఏమందాం? ఆడెవడో చట్టం తెచ్చాడని, రూల్ తెచ్చాడని నా ప్రార్థన క్రమం నేను మార్చుకోవటం ఏంటి అన్నది ఆయన విధానం. అక్కడ రాసిన మాట ఏంటి? దానియేలు 6:10లో తర్వాత చదువుకోండి. 7 పాయింట్లు ఉంటాయి, 7 మాటలు ఉంటాయి. ఒక్కొక్క మాట మీద మీరు స్టడీ చేయాలి. ఇట్టి శాసనము చేయబడిన దాన్ని ఎరిగి ఎప్పటి అట్లు. ఇలాంటి ఒక చట్టం వచ్చింది కాబట్టి కొంచెం మారదాం, లేదు ఎప్పట్లాగానే ముమ్మారు మోకరించి యెరూషలేములో పోయి కిటికీలు తెరిచి చేతులెత్తి ప్రార్థనలు చేస్తున్నాడు. తన మనస్సులో తను ప్రార్థన చేసుకున్న సమస్య రాదు, పోనీ ఆ కిటికీలు లేకుండా చేసినా సమస్య రాదు. ఒత్తిగా ప్రార్థన మానేయమన్నది ఏం పాటించే అక్కర్లా. మరొక 30 రోజుల పాటు రాజుగారికి తప్ప ఎవడికి మనవి చేయకూడదన్న మాటని పాటించకూడదు అనుకుంటే తలుపులు వేసుకుని ప్రార్థన చేసుకుంటే ఎవడు కాదన్నాడు? మనసులో చేసుకుంటే ఎవడు కాదన్నాడు? పూర కిటికీలు వేసేస్తే సరిపోను కదా. నా అనుదిన ప్రార్థన క్రమము వలనే నాకు ప్రమాదం వచ్చేలాగైతే ఆ ప్రమాదమే కోరుకుంటాను తప్ప నా ప్రార్థన క్రమాన్ని మార్చుకోను. ఇప్పుడు ఆయన మాటను ఏమనాలి? మన అయ్యగారు ఏమంటారు? మూర్ఖత్వం అది. ఎందుకు తలుపులు వేసుకొని ప్రార్థన చేసుకోవచ్చుగా, పెద్ద పెద్ద ఎగ్జిబిషనా అని ఒక్క నిమిషంలో తీర్పు తీర్చి దానియేలుని కాస్త అతి క్యాండిడేట్గా చూపించి పక్కన పడేస్తారు 5 నిమిషాల్లో. ఇంకో దరిద్రం ఏంటంటే బైబిల్లో ఎవరైనా చేస్తే అది సూపర్గా ప్రసంగం చేస్తాడు, అతని ఇంట్లోనూ తన పక్కన చేస్తే టూ మచ్ అంటాడు. ఉదాహరణకి మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు రాని అడిగి యేసుప్రభు ఒకడిని, వాళ్ళు ఎవడు చచ్చిపోయిన ఉండాలి బాబు, వాళ్ళు ఎవడన్నా దారిపోయాడా?
కన్న తండ్రి చనిపోయాడు, భూస్థాపనకి వెళ్తానంటే ఎవడో ఒకడు బాధ పెడతాను, నువ్వు రారు అంటే దాన్ని టూ మచ్ చనిపోతే ఎవడని ఎవరు అంటాడు. ఇంకా ప్రసంగంలో దంచి కొడతాడు. అదే మన ఫ్యామిలీలో జరిగితే తాను వెళ్ళాల్సిన కొట్టడానికి ఎవరు నేను ఖచ్చితంగా పంపుతాడు, ఇడిమెట్కి వెళ్తాం. నేను చెప్పింది అబద్ధమా? అట్లా చెయ్యొచ్చు అని ఎవరైనా చెప్తే టూ మంచి మాట్లాడక ఏముందో కోటానికి ఇంకోసారి వెళ్ళొచ్చు. మరి ఆ వచ్చిన దేనికి సంబంధించింది అట్లా చెప్తారులే ఒరక. ఇవన్నీ మనకు సాధ్యం. పాస్టర్ల ప్రసంగ సామర్థ్యానికి, వాక్చాతుర్యానికి లొంగిపోయిన వచనాలు కొన్ని ఉన్నాయి బైబిల్లో. ఆ వాక్యానికి ఈడు లొంగడు కాబట్టి ఏమనంటే నా మీద పడి ఎడుతారు, దుర్మార్గుడు మా మీద పడుతున్నాడని. కానీ నేను చెప్పే ధోరణి సేవకుల్లో ఉందా లేదా మీరు చెప్పండి. యెఫ్తా కుమార్తెని కర్తని ఎవడంటాడు? యెఫ్తా తీర్మానాన్ని ఏదో బుద్ధిహీనంగా మొక్కుకున్నావు, అప్పుడు కాలేయాల పడి క్షమించు ప్రభా, గిట్ట అనుకోలేదు, కుక్కో గాడిదో కోడో పంది అవుతుంది అనుకున్నాను, ఇది వచ్చింది నాయన, నాకు బుర్ర సరిగ్గా పనిచేయలేదు, ఉద్రేకంలో భావావేశంలో చేసుకున్నాను, ఐఎమ్ రియల్లీ సారీ లార్డ్, నువ్వు కాకపోతే ఎవరు కాపాడతారని ఒక డైలాగ్ అడ్డం పెట్టి బయటపడే ప్రోగ్రామే. కింద పడి బూడిదలో పోసుకొని దొర్లి ఏడుస్తా, నా కుమారి నా ప్రాణమును తల్లడిల్ల చేయవరలో నువ్వు ఒకతేవైతివి, అయినా యెహోవాకు మాట ఇచ్చి ఉన్నాను, ఏం చేయలే తెలియట్లేదు, అలా వెనుక తీయలేను. తండ్రికి తగ్గ బిడ్డ యెహోవాకు మాట ఇచ్చాము నాయన, అలాగే చెయ్యండి. ఏం ఫ్యామిలీ సార్ అసలు, దండం పెట్టేయాలండి, ఉన్నది ఒక్క బిడ్డ చాలా, అట్లాంటి బిడ్డలో 1000 మందికి సమానం అండి. దేవుని ఎదుట తన తండ్రి తీసుకున్న తీర్మానం ఏమాత్రం కదిలింపబడకూడదనే తీర్మానం బిడ్డకుంటే ఆ తండ్రికైనా ధన్యుడు ఎవడు భూమి మీద? దర్జాగా బతకొచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకైతే ఈ తీర్మానం ఉంది, నా బిడ్డ మనసులో ఏముందో అని టెన్షన్తో చచ్చే తండ్రి లేక భూమి మీద అందరూ. నా బిడ్డ చదువు ఎట్లుండాలి, నా బిడ్డ వివాహం ఎట్లుండాలి, నా బిడ్డ లైఫ్ ఎట్లుండాలి, తండ్రి అన్ని ఆశలు కోరికలు తీర్మానాలే, అవతల ఏముండదో ఏమో. నేనైతే ప్రార్థన చేస్తున్నానండి, మరి పిల్లలు ఈ కాలం, మరి ఈ జనరేషను ఇలాంటి చెత్త పదాలతో ఏడుతుమే సరిపోతుందిగా. అందుకని నేను ఎప్పుడు చెప్తాను, పొయ్యి మీదకి పొయ్యి కిందకి ఉండాలా, పొయ్యి మీదకు ఉండాలి, పొయ్యి కిందకు ఉండాలా. ఏ క్లాస్ అని కూర తీసుకొచ్చావు, పొలంలో ఏం చేస్తావు? పొయ్యి కింద మంట లేకపోతే పొయ్యి మీద ఉత్తి మంట ఉంటే పైన ఏం చేస్తాం? నీళ్ళు కాగబెట్టుకొని తాగడమే. పొయ్యి మీద కొండాలి, పొయ్యి కింద కొండాలా. తల్లిదండ్రుల్లో ఉండాలి, పిల్లల్లో ఉండాలి, సంఘంలో ఉండాలి, పాస్టర్లో ఉండాలి. మ్యాచ్ అవ్వకపోతే కనెక్ట్ అవ్వదు, ఏం కూటం జరగదు. ఆదిమ సంఘం క్వాలిటీ అదే. దైవజనుల్లో ఏ సమర్పణ, వైరాగ్యం, రోషం, దేవుని రాజ్యం కొరకను భారం ఉండేదో జనమందరిలో అదే ఉండేది. వీళ్ళు తమ వృత్తులు, పడవలో కుటుంబాలు వదిలేసి రావటం కదా, వాళ్ళు కూడా చరస్థిరాస్తులు అభిప్రాయం వచ్చారు. ఎక్కడ ఏది ఉండేది అక్కడ అది ఉండేదండి. అందుకని ఆదిమ సంఘంలో ఏమండి, అన్నతి కాలములో అంత్యొకయిలో ఎటుపడితే లక్షల జనం. ఎందుకు? ఎవడైనా ఒక సమర్పణ కలిగిన దైవజనుడి దగ్గర సమర్పణ లేని 1000 మంది విశ్వాసులు ఉంటారు. ఇది నేటి తరం. వీడికున్న వైరాగ్యం, సమర్పణ, ప్రతిష్ట, దశింభంగా కూడా రాదు ఆడికి. మా అయ్యగారంటే ఏమనుకున్నామని చెప్పుకొని తిరుగుతాడు అంతే, వీడికి ఎప్పుడు రాదు అది. దానికి కారణాల తర్వాత విశ్లేషణ చేద్దాం. ఈ కూటంలో సెట్ కావాలి. దైవజనుడి యొక్క భారం సంఘానికి ఎందుకు రావట్లేదు అనేది మనకు కాస్ట్లీ అంశం, మరొకసారి డీల్ చేద్దాం దాన్ని. ఈ పూటకి తిప్పి కొడితే మళ్ళీ వచ్చేది అక్కడికే. నేను ప్రార్థన జీవితాన్ని మెరుగుపరుచుకోవటానికే, డెవలప్ చేసుకోవటానికే నువ్వు ఎవరిని పంపేశావు, ఏమేమి వదిలేసుకున్నావు. నేను ముగిస్తున్నాను ఇక, జస్ట్ ఇంకొక 5 మినిట్స్లో. కుటుంబ రావులకు కూడా చెప్తాను ఇంకో మాట అయ్యగారులందరికీ. నీకేముంది సార్, మరి మీరు పొద్దునైతే రోడ్డు మీద తిరుగుతారు బాగానే, ఏదో ఒకరు, మాకు మరి భార్య, బిడ్డలు, ఫ్యామిలీ చాలా ఉంది. నా మీద బట్టి 7 సేవలు ఉన్నారుగా రెవరెండ్లు. నీకు ఇలాగా భార్య చచ్చిపోయేలాగా ఉంటే మంచం మీద పెట్టి ప్రార్థన చేయమని చెప్పి రోడ్డు మీద తిరిగి ఎవడు ఉంటాడు అని చెప్పేసి నా మీద సెటైర్లు,
రెఫరెన్స్లు దొరక్క ఈ బాబుతులు ఉంటారు భూమి మీద. నేను ఒక మాట అంటాను మిమ్మల్ని, పేతురు మొదటి పత్రిక 3:7 చెప్పండి. కొంచెం చెప్పలేకపోతే చదవండి, ఇచ్చేదేముంది. 1:7 కాదు 3:7. జీవమును కృపావరములలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. ఇది కూడా ఫ్యామిలీ లైఫ్కే చెప్పే ప్రసంగికులు ఉన్నారు నాయన. నీ భార్య జీవమును కృపావరముతో పాలిభాగస్తురాలు జ్ఞానముతో కాపురం చేయాలి. రూల్స్ పట్టడం కాదు, కొప్పట్టం కాదు, తీర్పు తీర్చడం కాదు. చెలరేగిపోతాడు ప్రసంగంలో. ఒరే అసలు సబ్జెక్ట్ అది కాదురయ్యా. అక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఆమెను సన్మానించి కొంచెం పర్లేదు, ఓ పద్దాక పోజు కొట్టబాకు, నేను శిరస్సు, నువ్వు మండ్యం, నేను మొదట, నువ్వు తర్వాత అని ఎటవ సోది బాగబాకురా. అప్పుడప్పుడు కొంచెం అవును సన్మానం చెయ్యి, కొంచెం పొగుడు, మెచ్చుకో, నువ్వు సూపర్, వెరీ గుడ్ అను. దానివల్ల ఏంటంటే నీ ప్రేయర్ లైఫ్కి ఇబ్బంది రాదురా అని చెప్పాడు యేసు. అసలు కుటుంబ జీవితం కూడా, ఫ్యామిలీ లైఫ్ కూడా కాన్సన్ట్రేషన్, టార్గెట్ ప్రేయర్ లైఫ్ అంటే అసలు నీకు బైబిల్ ఏమర్థం అవ్వాలి చెప్పు నాకు ఇప్పుడు. భార్యతో సఖ్యతగా ఉండేది, సంతోషంగా ఉండేది, ఆమెను సంతోషంగా ఉంచేది, ఆమెను కొంచెం గనపరిచేది, ఆమెను కొంచెం సన్మానించేది, అది కూడా ప్రార్థనా జీవితం కొరకేనట. అంటే దేవుడు మన ప్రేయర్ లైఫ్ని ఎంత సెన్సిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇంక దానితో ఇంకేదన్నా అసలు కంపేర్ చేయటం ఉందా అసలు భూమి మీద? భార్యలను కోప్పడకంటారా, ఇసుకెచ్చగా ఏడిపించబాకంటారా, కొంచెం సన్మానించడం తప్పులేదు. అంటే మనం మెచ్చుకొని, అంటే ఊరక దొంగ పోకడతలు పోకడమని కాదుగా దేవుడు చెప్పేది. ఆమె కష్టాన్ని, ఆమె యథార్థమైన ప్రయాసని, ఆమె నిజమైన ప్రేమని, బాధ్యతాయుతమైన ప్రవర్తనని నువ్వు ప్రశంసించాలి, మెచ్చుకోవాలి, సన్మానించాలి. ఆ పనేదో చేసి వచ్చి మోకాలు ఎత్తే నీ ప్రార్థనకు ఆమె ఎందుకు ఆటంకం చేస్తుంది? నువ్వు కంపు తిట్లు తిట్టి వచ్చి మోకాలు నుంచి ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం అని అనుకో, దుర్మార్గుడు తిట్టి ప్రార్థన చేస్తున్నాడు. అవతల కూడా కొంచెం నెగిటివ్ ఫోర్స్ ఉన్న క్యాండిడేట్ అనుకో, నువ్వు ప్రార్థన ఈ వెలుపు నువ్వు గుండె పగలకొట్టడం లేదో, కొండలు మొత్తం పగులు తీయాడా. జారిపోయింది ఏం చేయమంటావు? మనిషి అన్నాక పొరపాటు జరగదా, కొనుక్కరా వెళ్ళి. లేదా కూరలు టేస్ట్లు మారుతాయి, ఏముందాడా? లేకపోతే అసలు వంటే చేయకపోవచ్చు, నాకు బాగలేదు. సాధారణంగా ఆలకున్న కృపవరం ఏడవటమేక. నువ్వు ఆకలేసి టేబుల్ కొడుకు వచ్చేపాటి ఓలో మరి ఏడు చెప్తున్నాను కూర్చో, నువ్వు చేసేది ఏముందాడా? 7 సార్లు ఎంతసేపు కొడతావు నువ్వు వెళ్ళి? అంచేత జీవమును కృపావరము విషయములో నీతో పాలిభాగస్తురాలు గనుక నీకేమైనా తెలివుంటే నువ్వు జ్ఞానముతో కాపురం చేయడం అంటే ఏంటి తెలిసిన? సవకోబర వస్తువులు కొనేసి మాయి పెట్టేసి నీకోసమే తెచ్చాలంటే చెత్త డైలాగులతో కాకుండా జ్ఞానముతో కాపురం చేయటం అంటే ఆమె కష్టాన్ని, ఆమె నమ్మకత్వాన్ని కాస్త సన్మానించు, మెచ్చుకో. అప్పుడు ఏమో తెలుసా, నీ ప్రార్థన జీవితానికి ఆటంకం రాదు, తను ఇంకా సహకరిస్తుంది. దీన్ని బట్టి ప్రార్థనా జీవితానికి జీవిత భాగస్వామి సహకారం అవసరమని అర్థమవుతుందా మీకు? భార్య కానీ భర్త కానీ భర్తను సంతృప్తి పరచకుండా, లేక భార్యను సంతోషపరచకుండా వారిని నిరాశపరిచి, వారిని బాధ పెట్టి, వారిని తృణీకరించి, వారిని ఏడిపించి నువ్వు మోకరించి ప్రభువా ఇతరుని మార్చు ప్రభువా, ఏమను మార్చు ప్రభు అంటే ఆడు కూడా ప్రార్థన చేసేవాడైతే ముందు దీన్ని మార్చు అంటాడు. సో మొత్తం వ్యాఖ్యానాన్ని ముగిస్తూ ఒక ప్రశ్నతో నేను ముగిస్తాను. ఇంకొక మాట కూడా చెప్పాలి. యేసు ప్రభు వారు వడ్రంగి పని చేసిన కాలం 30 years వరకు
పగలే పని చేశారు, రాత్రి ప్రార్థన చేశారు. పరిచర్యకు వచ్చిన కాలంలో కూడా పగలే పరిచర్య చేశారు, రాత్రి అంతా మళ్ళీ. ఇప్పుడు వినండి, యేసు ప్రభు మొదటి 30 సంవత్సరాలలోనూ ఆఖరి 3.5 సంవత్సరాల్లోనూ వచ్చిన మార్పు ఏంటి? మొదటి 30 సంవత్సరాలు, ఆఖరి 3.5 సంవత్సరాలు వచ్చిన మార్పు ఏంటి? ప్రధాన వ్యత్యాసం ఏంటి? వడ్రంగి పని మానేశారు, ఆ ప్లేస్లో పరిచర్య చేశారు. అంటే పరిచర్య ఏంటంటే ప్రసంగం, రోగులను స్వస్థపరచుట, దయ్యములు వెళ్ళగొట్ట, కుష్ఠరోగం శుద్ధి చేయుట, చనిపోయిన వారిని లేపుట, ప్రతి విధమైన పరిచర్య దేనికి బదులు చేశారు? వడ్రంగి పనికి. ఏ సమయంలో చేశారు? ఆ పనులు చేసే సమయంలో. కానీ పెందల కడన లేచి చాలా రాత్రి దాకా చేసిన 3.5 సంవత్సరాల పరిచర్య కాలములో ఒక్క రాత్రి కూడా రాత్రులైన పరిచర్య చేయలేదు, ప్రసంగాలు చేయలేదు, స్వస్థపరచలేదు. 3 పగళ్ళు 3 రాత్రులు నాన్ స్టాక్గా చెప్పిన సందర్భం తప్ప. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటి? మహిమ కలిగిన దేవుని రాజ్య నిర్మాణం కూడా, నశించిపోయే ఆత్మల రక్షణ కూడా ప్రార్థన టైంలో చేయలేదు. ఇప్పుడు మనం ఏమంటాం? ఇదివరకంటే వాళ్ళు ఖాళీ ఉండేది, బాగా ప్రార్థనలో ఉండేవని. ఇప్పుడు మీ మినిస్ట్రీ ఎక్కువైపోయి, బిజీ ఎక్కువైపోయి, ప్రార్థనలో గడపడం కుదరట్లేదు. దాని అంత దరిద్రము, చెత్త, సోది ఇంకేమీ లేదు. ప్రార్థనా సమయంలో పరిచర్య చేయమని చెప్పిన బుద్ధిలో ఉన్నాడు ఎవడరా నీకు? మన మాదిరి యేసు కాదు, ఇంకెవడన్నా పెట్టుకున్నావా రోల్ మోడల్ దరిద్రం అని? యేసే నీ మాదిరి అయితే ఆయన ప్రార్థనా సమయాన్ని డిస్టర్బ్ చేయకుండా సేవ చేశాడు. సేవకు రాని 30 సంవత్సరాల కాలంలో ప్రేయర్ లైఫ్ ఎలా ఉండిందో, సేవకు వచ్చాక అట్లా దాన్ని ముట్టుకోవాలా, దాన్ని కదపలా. ఇతర పనులు చేసే టైంలోనే ప్రసంగాలు చేశాడు, స్వస్థతలు చేశాడు. ప్రార్థనా సమయాన్ని దానికి అలాగే ఉంచుకున్నాడు, దాన్ని ఏం కదపలా. ఆ రాత్రుల ప్రార్థన కంటిన్యూ అయింది అలాగా. ఇప్పుడు వరుస పెట్టి ప్రశ్నలు వేస్తాను మళ్ళీ. ప్రార్థన కొరకు నువ్వు ఎవరిని వదిలేసుకున్నావు? ఎవరిని పంపేశావు? ఎవరిని బలవంతం వదిలించుకున్నావు? ప్రార్థన కొరకు వేటికి దూరమై పారిపోయావు? ప్రార్థన కొరకే నువ్వు ఎవరిని మెచ్చుకోగలిగావు, సన్మానించగలిగావు? ఇంతవరకు దీనికి సంబంధించి జవాబే లేదనుకో, ఈ పూట ఒక జవాబు చెప్పాలా వద్దా చెప్పండి. హలో, ఈ పూట అయినా ఒక జవాబు చెప్పాలా వద్దా? మనం ఉద్రేకపూరితంగా ఇప్పటికిప్పుడు ఒక తీర్మానం చేసి పోలోమని ఏడిచేమని చెప్పటా? నేను ఆలోచించు, నువ్వేం వదిలేయగలవు? ఇలాంటి నిర్ణయాలు కంగారుగా తీసుకోపోవటమే కరెక్ట్. ఇప్పుడే చేతులు ఎత్తండి, చెప్పు నేను అన్న, తిరిగి ఆలోచించు. టైం తీసుకో, ఇంట్లోకి వెళ్ళి గదిలో తలుపులు వేసుకొని కూర్చో. నేను ఎవరిని తక్కువ చేయాలి, ఎవరిని కట్ చేయాలి, ఎవరిని మెచ్చుకోవాలి? చాలా ఆలోచనతో క్యాలిక్యులేటెడ్గా ఒక నిర్మాణాత్మకమైన నిర్ణయానికి రావాలి. నువ్వు పక్కా అమలు చేయాలి. ప్రార్థనా జీవితము కొరకే, ప్రార్థనా సమయం కొరకే ఎవరిని వదిలేసుకోవాలి, ఎవరిని పంపించేయాలి, నీవు దేనికి దూరంగా పారిపోవాలి, ఎవరిని మెచ్చుకోవాలి. ఈ 4 నీకు స్పష్టత ఉంటే నేను నమ్ముతున్నాను నీ ప్రార్థనా జీవితం మెరుగవుతుంది. నీ ప్రార్థన జీవితం మెరుగైతే నువ్వు యేసుని ఇంకా అధికంగా సంతోషపరచగలుగుతావు. నీ యందు యేసు సంతోషపడితే ₹1,00,00,000 మాట చెప్పనా? దేశంలో మహారక్షణ నడుస్తున్నాం కదా, సంఖ్య 14:6-8, యెహోవా మన యందు ఆనందించిన యెడల ఈ దేశమును మనకిచ్చును. ఆమేన్ చెప్పండి గట్టిగా. దేవుడు మన యందు ఆనందపడ్డ. నీకు ₹1,00,00,000 మాట చెప్తాను. నీవు దేవుని యందు ఆనందిస్తే, యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందెదరు. అంటే నీవు దేవుళ్ళు ఆనందపడితే నువ్వే బలపడతావు, కానీ దేవుడే నీలో ఆనందపడితే దేశాన్ని నీ చేతిలో పెడతాడు. ఎంత వ్యత్యాసం ఉందండి. మరి ఈ కోణంలోనికి రాకుండా దేశాన్ని రక్షించు ప్రభుని ఊరకరిస్తే ప్రయోజనం లేదు కదా. నేను నా దేవుని సంతోషపరిచే పని ఏదైనా చేద్దామని తీర్మానం చేసుకో. ఏం పెడితే సంతోషపడతాడు? వెండి బంగారంలో ఆయనే కాదా? 1000 పశువులు అయినవి కాదా?
ఆకలిగా ఉంటే నీతో చెబుతాడా? దేనికి? ఏం చేసి సాటిస్ఫై చేయగలవు? ఒక్క ప్రార్థన చేసే సాటిస్ఫై చేయగలవు.